వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ఈరోజు ట్రిగ్నామెట్రిక్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం. అది ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. సపోజ్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఈక్వేషన్లో ఒక ఐడెంటిటీ. అలాగే ట్రిగ్నామెట్రిక్లో కూడా 3 ఐడెంటిటీస్ ఉంటాయి. అవి ఎలాగ డిరైవ్ చేయాలో చూద్దాం ఈరోజు. డిరైవ్ చేయాలంటే మనకు ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఎట్ బి యాంగిల్ దగ్గర మనకు రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. ఇప్పుడు సపోజ్ ఏ యాంగిల్ కి మనము బీసీ ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే ఏబి ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే ఏసీ ఏమవుతుంది మనకు హైపోటేనియస్ అవుతుంది. ఇప్పుడు పైథాగరస్ థీరం ప్రకారం ఈక్వేషన్ రాద్దాం. ఏమవుతుంది ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏసీ స్క్వేర్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై ఏసీ స్క్వేర్ చేయండి. ఏసీ స్క్వేర్ చేస్తే ఈ ఈక్వేషన్ని ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ కి ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది మనకి 1 వస్తుంది. అలాగే ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఇప్పుడు యాంగిల్ ఏకి ఏబి ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే బీసీ ఏమవుతుంది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది హైపోటేనియస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ మిగిలింది. అడ్జసెంట్ ఏంటి ఏబి బై ఇది బై మనకు ఏసీ. అడ్జసెంట్ బై హైపోటేనియస్ అంటే ఏంటి మనకు కాస్ వచ్చింది. అలాగే యాంగిల్ ఏ స్క్వేర్ వచ్చేసింది. ప్లస్ బీసీ అంటే ఏంటిది మనకి ఇక్కడ ఆపోజిట్ బై హైపోటేనియస్. ఆపోజిట్ బై హైపోటేనియస్ ఫార్ములా ఏంటి మనకు సైన్ ఏ. కాబట్టి సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది మనకి ఈక్వల్ టు 1 వచ్చింది. దీన్ని కాస్ స్క్వేర్ ఏ లాగా రాసుకోవచ్చు కదా. అలాగే సైన్ స్క్వేర్ ఏ లాగా రాసుకోవచ్చు. ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 1 వచ్చింది. ఇది ఒక కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ ట్రిగ్నామెట్రిక్ లో. సెకండ్ ఐడెంటిటీని చూద్దాం. అలా ఎలా డిరైవ్ చేయాలంటే దానికి కూడా ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటేనియస్. ఇప్పుడు ఇది రావాలంటే ఏబి స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ని మనము పైథాగరస్ థీరం నుంచి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. దాన్ని డివైడెడ్ బై ఏబి స్క్వేర్ చేస్తే ఏబి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్. ఇప్పుడు ఏబి స్క్వేర్ కి ఏబి స్క్వేర్ క్యాన్సిల్ అవుతే మనకు 1 మిగులుతుంది. అలాగే బీసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్. బీసీ అంటే ఏంటిది ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ వచ్చింది. అలాగే ఏబి అంటే ఏంటిది మనకు అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ ఏమవుతుంది మనకు టాన్ ఏ. ఇది 1 ప్లస్ టాన్ ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే ఏసీ స్క్వేర్, ఏసీ అంటే ఏంటిది మనకు హైపోటేనియస్. మళ్ళీ ఏబి స్క్వేర్ ఉంది. ఏబి అంటే ఏంటిది మనకి ఇక్కడ అడ్జసెంట్ సైడ్. అంటే హైపోటేనియస్ బై అడ్జసెంట్ సైడ్ అయితే ఏమవుతుంది సెక్ ఏ అవుతుంది. సెక్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. దీని స్క్వేర్ ఈక్వల్ ఇది ప్లస్ ఉంది టాన్, కాబట్టి ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది మైనస్ టాన్ ఏ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇది మనకు సెకండ్ ఐడెంటిటీ. అంటే సెక్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. ఇది సెకండ్ ఐడెంటిటీ. ఐడెంటిటీలో థర్డ్ ఈక్వేషన్ ని డిరైవ్ చేసుకున్నాం. ఎలా అంటే దానికోసం కూడా ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. రైట్ యాంగిల్ ఎట్ ద బి. అండ్ ఏకి ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటేనియస్ అవుతుంది.
దీని నుంచి మనం పైథాగరస్ థీరం ప్రకారం ఈ ఈక్వేషన్ ని డిరైవ్ చేసాం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ నంబర్ 1 అనుకున్నాం. దీన్ని డివైడెడ్ బై బీసీ స్క్వేర్ చేయాలి. ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఈ బీసీ స్క్వేర్ 1 బీసీ స్క్వేర్ 1 అవుతుంది. అలాగే ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ దీన్ని మనం రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏబి బై బీసీ ఏమవుతుంది మనకి? ఏబి అడ్జసెంట్ సైడ్ అవుతుంది, బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనకి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఏమవుతుందని మనము కాట్ ఏ హోల్ స్క్వేర్ లాగా రాసుకున్నాం. అలాగే బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఏమవుతుంది మనకి? క్యాన్సిల్ అవుతే 1 వచ్చింది. ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఏంటి? హైపోటెనియస్ అయింది. అలాగే బీసీ ఏమైంది మనకి? ఆపోజిట్ సైడ్. దాని బదులు మనం కొసిక్ ఏ హోల్ స్క్వేర్ లాగా రాసుకుందాం. దీని నుంచి మనము ఎలా రాసుకోవచ్చు? ఇది ఏమైంది? కాట్ ఏ స్క్వేర్ అయింది ప్లస్ 1 ఈక్వల్ టు కొసిక్ ఏ హోల్ స్క్వేర్ అయింది. ఇప్పుడు దీన్ని మనము కొసిక్ ఏ స్క్వేర్, ఇది కాట్ ప్లస్ కాబట్టి వెళ్తే మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇదేమవుతుంది మనకు? థర్డ్ ఐడెంటిటీ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా చూస్తే 3 ఐడెంటిటీస్ డిరైవ్ చేయడానికి మనకు కామన్గా కావాల్సింది ఏంటంటే ఏబిసి అనే ట్రయాంగిల్ కావాలి. రైట్ యాంగిల్ ఎట్ బి దగ్గర. దీని నుంచి మనం పైథాగరస్ థీరం ఈక్వేషన్ రాసుకుంటాం. దాని నుంచి ఏంటి? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఇప్పుడు ఈ 3 ఐడెంటిటీస్ ఫస్ట్ ఐడెంటిటీ రావడానికి మనకు డివైడెడ్ బై ఏసీ స్క్వేర్ చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అనే ఫస్ట్ ఐడెంటిటీ వచ్చింది. అలాగే ఫస్ట్ ఈక్వేషన్ ని డివైడెడ్ బై ఏబీ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకి? సెక్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇది సెకండ్ ఐడెంటిటీ. అలాగే డివైడెడ్ బై బీసీ స్క్వేర్ ఈక్వేషన్ 1 ని బీసీ స్క్వేర్ తో డివైడ్ చేస్తే మనకు కొసిక్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇది థర్డ్ ఐడెంటిటీ డిరైవ్ చేసాం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.